రేవంత్ రెడ్డి మరో రాజశేఖర్ రెడ్డి మాదిరిగా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుపుల్లలు వేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంత మాట్లాడుతున్న బీజేపీ నాయకులు దక్షిణ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని మండిపడ్డారు. అసెంబ్లీలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఇవాళ మల్లోక రాజశేఖర్ రెడ్డి స్థాయిలో ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు కుటుంబంలోకి వచ్చి ఇవాళ ప్రజలను ఆదరణ పొందుతూ ఉంటే, ఇవాళ అందరినీ మెప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉంటే, రైతుల పక్షపాతిగా ఈ యొక్క కార్యక్రమం తీసుకొస్తే ఇవాళ జీర్ణించుకోలేని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమిచ్చినావు నువ్వు దక్షిణ తెలంగాణకు? గుడ్డ నీకు ఇచ్చింది ఎలా? ఏం చేసినావు? ఇలా ఎంపీల మంటే పెద్ద గొప్పలు చెప్తారు. ఒక ఆమె మా దగ్గర ఉన్నది ఏదో పొడి మాటలు చెప్తా ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ కేబినెట్ మంత్రి అని చెప్తాడు. ఏం తెచ్చినావు ఇలా తెలంగాణకు? దక్షిణ తెలంగాణకి ఏంది మీరు ఇచ్చింది? బడ్జెట్ లో ఏం అలొకేషన్ ఇచ్చిర్రు? గార్దుగుడ్డ మీరు ఇచ్చింది. మా ముఖ్యమంత్రి అప్పుడే చెప్తా ఉండే వాళ్ళు ఇచ్చేది ఏంది గార్దుగుడ్డ అని చెప్పి. ఇలా మీరు ప్రూఫ్ చేసుకున్నారు. ఇలా బడ్జెట్ లో పూర్తిగా పక్షపాత ధోరణితోనే దక్షిణ తెలంగాణకు అన్యాయమైంది. అందులో తెలంగాణకి ఇంకా పూర్తిగా అన్యాయమైంది. కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి అర్హత లేదు. ఏ ముఖం పెట్టుకొని వస్తారు రేపు అసెంబ్లీకి అని చెప్పి కూడా మేము పాలమూరు ఎమ్మెల్యేలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మా పాలమూరు బిడ్డ రైతుల పక్షంగా నిలవడానికి సగౌరవంగా గల్లలు ఎగరేసుకొని కూడా రైతుకు రుణమాఫీ ఎక్కడన్నా ఇబ్బంది జరిగినా మేమందరం కూడా వారికి ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి పత్రిక ముఖ్యంగా తెలియజేస్తాం. ఇప్పుడు బీజేపీ